హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను చికెన్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్ని ఫస్ట్ టైం చికెన్ వండే వాళ్ళు కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా 1 కేజీ చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్ని వాష్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 3 పావుల వరకు ఆయిల్ వేసుకోవాలి. చికెన్ కోసం నేను ఒక 3 ఆనియన్స్ అలాగే ఒక 6 వరకు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక తాలింపులో పచ్చిమిర్చి ఇంకా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని వాటిని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని వాటిని కూడా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఆ పసుపును కూడా కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం దాన్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ అంతా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు చికెన్ని ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో ఇలా వాటర్ వస్తాయి. ఇందులో ఒక 3 టమాటాల వరకు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల వరకు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్తో పాటుగా కారం కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ కారం కూడా మన ఇంట్లో వాడే కారం స్పైసీని బట్టి మనం తినే స్పైసీని బట్టి వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. ఇలా వేసుకొని దీన్ని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో సూప్ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సూప్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. చివరిగా ఇందులో
కొంచెం కసూరి మేతిని కూడా వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే లాస్ట్లో కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి. గ్రేవీ చిక్కగా కావాలనుకునే వాళ్ళు మూత తీసేసి స్టవ్ పైన ఉంచితే అది చిక్కపడిపోతుంది. చూసారుగా ఎంత సింపుల్గా అయ్యిందో చికెన్. దీన్ని ఎవరైనా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.